హే అన్న 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 ది మ్యాన్ అన్న ఆల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మా అన్నవే. హే అనిరుద్ తంబి ఏంటి మస్తు పాడుతున్నావు కొత్త ట్యూనా? కొత్త ట్యూన్ కాదన్నా నీ గురించే. నా గురించా? నా గురించి ఏం పాడుతున్నావు? రాబోయే ఆల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నీవే కదన్నా. గేమ్ చేంజర్ ఓజీ ఇప్పుడు రాజాసాబు. అసలు నీకు రెస్టే లేదు. ఏమనుకున్నావు మళ్ళా హుక్కుం ది మ్యాన్ కా హుక్కుం. కొంతమందికి నీ మ్యూజిక్ తో ది మ్యాన్ స్కేట్స్ మీ మోర్ అనేలా చేసావు. అంతే నా మ్యూజిక్ తో దడేలు దడేలు పుట్టిస్తా. ఇంకా చూసుకో ఈ రాజాసాబ్లో నా మ్యూజిక్ ని రై రై అనిపిస్తా. అమ్మా మా ప్రభాస్కి ఇన్నాళ్ళు బొగ్గు పూసి గ్లామర్ లేకుండా చేస్తారా? ఇప్పుడు ఇప్పుడు అసలైన వింటేజ్ డార్లింగ్ ని చూపిస్తా. నీల్ బ్రో ఒకసారి ఈ ఫోటో చూడు. ఎలా కనబడుతుంది బ్రో? బొగ్గురాళ్ళు రంగు నీళ్ళు ఒకటే అనుకున్నావా బ్రో? ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ అవసరమా? ప్రభాస్ బాడికి ఒక్క రంగు చాలు. ప్రభాస్కి అన్ని రంగులు సూట్ అవుతాయి బ్రో. ఈ ఇంద్రధనస్సులో వింటేజ్ డార్లింగ్ ని చూపిస్తా చూడు. అయినా ఏంటి ప్రభాస్కి లుంగి కట్ట పాయింట్లో కూడా వింటేజ్ లుక్ ని చూపించచ్చు కదా. నాకు హ్యాంగర్ కున్న షర్టు పాయింట్ అవసరం లేదు బ్రో. దాని మీద ఉన్న లుంగి చాలు డార్లింగ్ ని చాలా డేర్ గా కూడా చూపిస్తా. ఏంటి ఏదో ఒక డిఫెక్ట్ పెట్టా? డిఫెక్ట్ లేదే నేను సినిమా తీయలేను, అది నా బలహీనత. అది నాకు తెలుసులేవోయ్. జకన్నా సార్ నమస్తే. రాజసా పోస్టర్ చూసావా ఎలా ఉంది? చూసా మా డార్లింగ్ ని ఎన్ని రోజులైంది ఇలా ఫ్రీ ఫ్లో స్మైల్ లో చూసి. హే థ్యాంక్స్ అన్నా బ్రో. ఏదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసినావు అనుకుంటా. అవునన్నా ఒక కామెడీ హర్రర్ ప్లాన్ చేశా. మరి రాజాసాబ్ అని టైటిల్ ఎందుకు పెట్టావు? ఫస్ట్ రాజా డిలక్స్ అన్నట్టు గుర్తు. అవునన్నా ఆ టైటిల్ లీక్ అయిందని ఈ టైటిల్ పెట్టా. ఏ టైటిల్ అయితే ఏముందిలే, ప్రభాస్ రాజ్ ఎక్కడున్నా రాజే. అవునన్నా రాజాసాబ్ ల్యాండ్ అయ్యాడంటే ఇంకా అపోజిషన్ కి బ్యాండే. బానే ఉంది. నా దగ్గర ప్రభాస్ ని లాక్కపోయి కలర్స్ వేసేవు అంతేగా. బానే ఉంది. మీరు ప్రభాస్ కి మసి పూసి ఎలివేషన్ ఇచ్చారు, నేను కలర్స్ వేసి వింటేజ్ కా బాప్ ఎలివేషన్ ఇస్తా. అయినా మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏం లేదన్నా బ్రో, ప్రభాస్ నేను అష్టదిగ్బంధనం చేసింటే నా దగ్గరకు వచ్చి ఆ అష్టదిగ్బంధనాన్ని ఛేదించి ప్రభాస్ ని తీసుకొని పోయాడు. చూడు ఇప్పుడు ఎన్ని రంగులు వేశాడు. అది చూడలేక నా కళ్ళు మినిక్ మినిక్ అంటున్నాయి. హే ఏం కాదులే నీల్ బ్రో. ఏందేం కాదులే నా ప్రభాస్ మళ్ళీ నా షూటింగ్కి రావాలంటే ఆ రంగులు పోవడానికి ఎన్ని సబ్బులు వాడాలో. అబ్బో సబ్బులు వాడాలి. అసలు ప్రభాస్కి ఆ మసిపోవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ట్యాంకర్ ముల్తాన్ మట్టిని తెచ్చి పూయించా. అప్పుడు కానీ ప్రభాస్ బాడీ మీద ఆ మసి కొట్టుకొని పోలేదు. అబ్బా ఏంటి మీరు చిన్నపిల్లలు హనీ పిక్క కోసం గొడవ పడినట్టు గొడవ పడుతున్నారు? ఇదే జక్కన బ్రో వీళ్ళొల్లి. నాకు మసి పుస్తానని ఒకరు, రంగులు పుస్తానని ఇంకొకరు. నేను నీకు ఎలివేషన్ ఇస్తా అంటారు, నేను నీకు వింటేజ్ లుక్ ఇస్తా అంటారు. ఇలానే కొట్టుకుంటున్నారు. వీళ్ళ గోల పడలేకపోతున్నా. అసలు ప్రభాస్తో వింటేజ్ హర్రర్ కామెడీ తీయాలనే ఐడియా ఎలా వచ్చింది మారుతి బ్రో? అది తెలియాలంటే మీకు నా కథ చెప్పాలి. ఏంటి నీ కథ కూడా ఉందే? ఉంది. ది ఫ్లాష్ బ్యాక్. అది ఒక మెరుపుల రాత్రి. ఏంటి మెరుపుల రాత్రి అంటే? అదే బ్రో దీపావళి రాత్రి అంటున్నా. ఆ రాత్రి మా ఇంటి చుట్టుపక్కల అందరూ బాణాలు కాలుస్తున్నారు. నాకు కాల్చాలనుంది కానీ నేను కాల్చలేను. నాకు బాణాలు అంటే భయం. నవ్వకు బ్రో, ఫస్ట్ విను. చెప్పు. నాకు బాణాలు కాల్చడం రాక దీనంగా కూర్చున్నా. అప్పుడు మా ఇంటి వెనకాల దూరంగా ఒక బూతు బంగ్లాలోంచి అవూ అనే సౌండ్ వచ్చింది. ఏంటి నక్కనా? కాదు కుక్క. మరి అవూ అని అరిచిందంటావు? మా కాడ కుక్క కూడా నక్కలానే అరుస్తుంది. ఓకే కథ చెప్పు. ఏంటి అని ఆ బూత్ బంగ్లా కేసి చూసా. అప్పుడు అక్కడ చెప్పు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ బూత్ బంగ్లాలో ఎవరుండరు కానీ అక్కడ నుండి కూడా బాణాలు కాలుస్తున్న శబ్దం వస్తుంది. అప్పుడు నాకు చాలా భయం వేసింది. భయం వేసి అక్కడ ఏమవుతుందని ఆ బూత్ బంగ్లా వైపు పోయా. అప్పుడు అక్కడ మా తీటా ఫ్రెండ్సే బాణాలు కాలుస్తున్నారు వేదాలు. ఇంత స్కేరీగా చెప్పి ఫ్రెండ్స్ కాలుస్తున్నారంటావా? అయినా వాళ్ళు ఎందుకు అక్కడికి పోయారు? జస్ట్ ఫర్ ఫన్ చుక్క వేసుకోవడానికి పోయి అక్కడ టపాసులు కాలుస్తున్నారు. బాధపడకు, ఇంకా కథ ఉంది. చెప్పు, నువ్వు కూడా అక్కడికి పోయి చుక్క వేసుకున్నావా? హేలే నేను అలా చూస్తున్నా. అప్పుడు ఆ బంగ్లా కిటికీలో నుంచి సడన్ గా జుప్ అనొకటి పోయింది. ఏందది? పిల్లి బ్రో, పిల్లి. ఆ పిల్లి వెనకాల ఒక నీడ కూడా పోయింది. ఏం నీడ అది? పిల్లి నీడ. పిల్లి నీడనా? అంత ఆశ్చర్యపడిపోకు బ్రో, పిల్లి వెనకాల పిల్లి నీడే కదా పోయేది. ఆ పిల్లి నీడ వెనకాల ఇంకొక నీడ కూడా పోయింది. కానీ ఈసారి అది పిల్లి నీడ కాదు, మనిషి ఆకారంలో ఉన్న నీడ. మనిషి నీడనా? ఏంటి బ్రో? ఎస్, ఆ నీడ చేతిలో ఒక బాటిల్ కూడా ఉంది. బాటిలా? ఏంటి జీని బాటిలా? అవును జీని బాటిలే. నువ్వు కరెక్ట్ గా గెస్ చేసావు. ఆ జీని బాటిల్ వచ్చి నా ముందర పడింది. దాన్ని తీసుకొని నేను రుద్దినా. అప్పుడు అందులో నుంచి ఒక కలర్ఫుల్ జీని రాజా బయటకు వచ్చాడు. వచ్చి మానవా నీ కోరికేంట కోరుకో తీరుస్తా అన్నాడు. నువ్వేం కోరుకున్నావు? అప్పుడు నేను జీని బ్రో రెబల్ స్టార్ తో ఒక కలర్ఫుల్ కామెడీ హర్రర్ సినిమా తీయాలనుకుంటున్నా అని అడిగా. అప్పుడు జీని హో అంతేనా అని నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వదించి మాయమైపోయాడు. మళ్ళా రాజాసాబ్ అనే టైటిల్ ఎందుకు పెట్టావు? ఆ జీని పేరు రాజాసాబు, అదే పెట్టా. చిచ్చి, దీనికోసమా ఇంతసేపు సాగదీసింది? ఎలా ఉంది రో నా స్టోరీ? ఏడ్చినట్టుంది.
అయినా ఇలా కట్టుకథ చెప్తే ఎవరు నమ్ముతారు? ఏంటి ఇది కట్టుకథనా? నువ్వు నమ్మేశావు కదా నీల్ బ్రో. హే నేను నమ్మలేదు. హుచ్చు నువ్వు నమ్మేశావు. నేను నమ్మలేదు అంటున్నానా? సరే ప్రభాస్ మనకు 1 వీక్ డేట్స్ ఇచ్చాడు కదా. 1 వీక్ అయిన వెంటనే నా తానికి పంపించు. నేను తీయాలి సలార్ పార్ట్ 2. సర్లే పంపిస్తా. హే డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్, ఇది పార్ట్ 2 మాత్రమే. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశారు. ఎండ్ స్క్రీన్లో వీడియోస్ ఉంది చూడండి. అలాగే ప్రభాస్ అన్న రాజాసాబ్ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. పాపం పిల్లగాడు చాలా కష్టపడుతున్నాడు. అతని కోసం ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెవెల్ అయిపోద్ది.